హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారని అనుకుంటున్నా. అండ్ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమొచ్చేసి అరుణాచలం అయితే వెళ్తున్నామనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి. దసరా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట మేము అరుణాచలం బయలుదేరిందయితే. ఎక్కడికైనా యాత్రా స్థలాలకు వెళ్తున్నామంటే మేము ఇంట్లో అయితే అలా దీపం పెట్టుకుంటామనమాట దేవుడి దగ్గర. తర్వాతొచ్చేసి ఇదంతా అయితే మా సరంజామా, మా లగేజ్ అనమాట. తర్వాతొచ్చేసి మేమైతే కార్‌లో వెళ్ళామనమాట. ఇది మా బావగారి కారు. 8 సీటర్ అనమాట. అయితే మేమైతే ముందుగా అయితే ఈ రిచువల్ అయితే ఫాలో అయితామండి. ఫస్ట్ కారంతా నీట్‌గా కడిగేసి బొట్లు పెడతాము. గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెడతాము. తర్వాత అయితే 4 టైర్స్ కింద అయితే నిమ్మకాయలైతే పెడతామండి. అలా చేస్తే ఏంటంటే మేము సేఫ్టీగా యాత్రా స్థలానికి వెళ్ళి మళ్ళీ సేఫ్టీగా ఇంటికి తిరిగొస్తామని ఒక నమ్మకం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మా కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి వారి దగ్గర అయితే ఇంకా అక్కడ మొక్కుకొని ఆ స్వామి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంక మేమైతే బయలుదేరామన్నమాట. మేమైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నాకైతే ఎస్పెషల్లీ మా అమ్మమ్మ గారు ఊరు అంటే ఒక ఎమోషన్ అనమాట. నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఇక్కడే ముడిపడి ఉంటాయి. మా అమ్మమ్మ వాళ్ళకొచ్చేసి మా అమ్మ అయితే పెద్దమ్మాయి అనమాట. ఇంకా వాళ్ళ జనరేషన్ తర్వాత మా జనరేషన్‌లో నేనే ఫస్ట్ కిడ్‌ననమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళైతే ఓన్లీ 2 ఇయర్సే మా అమ్మ దగ్గర ఉంచేసి ఇంక తర్వాత మా అమ్మమ్మ గారి ఇంటికే తీసుకొచ్చి అక్కడే పెంచారు. అప్పట్లో స్కూల్ అంటే 5 ఇయర్స్‌కెళ్ళేవాళ్ళం గదా! 5 ఇయర్స్ వరకు కూడా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. తర్వాత కూడా ఇంకా ఏ హాలిడేస్ వచ్చినా కూడా కంపల్సరీగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళేదాన్ని. ఇంకా హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని చూస్తూ ఉండేదాన్ననమాట. మాదైతే 6 మెంబర్స్ గ్యాంగ్ ఉండేదనమాట. మా మామయ్య వాళ్ళకి 2 పిల్లలు, అలాగే మా పిన్నికి 2 పిల్లలు, మా అమ్మకి 2 పిల్లలు. మేము ఆరుగురం అయితే ఇంకా హాలిడేస్ వచ్చినాయి అనంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. మా అమ్మమ్మ చూడండి కిచెన్ రూమ్ ఎంత నీట్‌గా పెట్టుకుందో అసలు ఈ ఏజ్‌లో కూడా. ఆల్రెడీ నేనైతే షార్ట్‌లో షేర్ చేశాను కదా! మా అమ్మమ్మ గారి ఇల్లు ఎంత నీట్‌గా ఉందనేసి. మా అమ్మమ్మకి ఇంకా పని చేయడానికి కూడా ఎవరు ఉండరు. పనంతా మా అమ్మమ్మే చేసుకుంటది. ఇక్కడ చూడండి గోరింట చెట్లయితే పెట్టుకుంది. ఇప్పుడైతే గోరింట చెట్లు అసలు ఎవరింటి ముందు చూసినా కనిపించట్లేదు. కానీ మా అమ్మమ్మ అయితే మంచిగా పెట్టుకుంది. చాలా పెద్ద ప్లేసు. అసలు యాక్చువల్లీ ఈ ప్లేస్‌లోనైతే కొట్టం ఉండేది. దాంట్లో ఆవులు, గేదెలు, ఎద్దులు ఇవన్నీ ఉండేవన్నమాట. మేమైతే ఇంక అక్కడ ఉయ్యాలలు అవి కట్టుకొని భలే ఆడుకునేవాళ్ళము. మా తాతయ్య బ్రతికున్నప్పుడైతే ఇంకా ఇక్కడ మొత్తం ఆకుకూరల చెట్లు, కూరగాయ చెట్లు, అలాగే జామ చెట్లు, సీతాఫలం చెట్లు అవన్నీ ఉండేవి. బట్ ఇప్పుడు మా అమ్మమ్మ అయితే అవన్నీ మెయింటైన్ చేయలేకపోతుంది. అలాగే కోతులు కూడా చాలా ఎక్కువైపోయినాయి. అందుకని ఓన్లీ పూల చెట్ల వరకే పెట్టుకుంది. ఒక నిమ్మ చెట్టు ఉందన్నమాట. నిమ్మ చెట్టునైతే ఏం చేయవు కదా కోతులు. అందుకని నిమ్మ చెట్టును ఒక్కటే ఉంచుకుందన్నమాట. చాలా పెద్ద ప్లేస్ కాబట్టి మా పిల్లలైతే భలే ఆడుకున్నారు. ఉన్న కొద్దిసేపు అయినా కూడా. చూసారా అసలు ఎంత పెద్ద ప్లేస్ అయినా కూడా మా అమ్మమ్మ ఎంత నీట్‌గా పెట్టుకుందో. అలాగే మొత్తం ముగ్గులేస్తది. ఇదంతా మంచిగా నీళ్ళతో కడిగి తర్వాత ఇంకా ముగ్గులైతే పెడతదన్నమాట. చూడండి ముగ్గులు కూడా ఎంత మంచిగా పెట్టుకుందో. మా అమ్మమ్మ ఓపికకైతే మెచ్చుకోవచ్చు. మా అమ్మమ్మ అయితే ఈ రోట్లోనే దంచుకుంటది ఏదైనా కూడా. మిక్సీ లేదు, మిక్సీ వాడదు కూడా. దాంట్లో మిక్సీలో వేస్తే టేస్ట్ రాదని ఇంకా తర్వాత అమ్మమ్మ వాళ్ళని తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము. మేము వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ ఒక్కొక్క దగ్గర కూల్‌గా ఉంది. ఒక్కొక్క దగ్గర మాత్రం ఎండ విపరీతంగా ఉంది. ఈ వ్యూ వచ్చేసి విజయవాడ ముందనమాట. ఇంద్రకీలాద్రి. అసలు కొండలైతే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో భలే కనిపిస్తున్నాయి. అందుకని వ్యూ బాగుందని అక్కడైతే ఒక క్యాప్చర్ తీసాననమాట. నేచర్ ని బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే రోడ్ ట్రిప్ భలే ఉంటుంది. కార్లో వెళ్తే బాగుంటుంది. బట్ పెద్దవాళ్ళకైతే కాళ్ళ నొప్పులు బాగా వస్తాయి కార్లో వెళ్తే. అంతసేపు వాళ్ళు కదలకుండా కూర్చోవడం అంటే చాలా కష్టం కదా. పెద్దవాళ్ళు ఉన్నారు అని అనుకున్నప్పుడు బస్సుకి కానీ లేకపోతే ట్రైన్కి కానీ ప్లాన్ చేసుకోవడం బెటర్. మాకైతే మొత్తం 15 అవర్స్ పట్టిందండి అరుణాచలం చేరుకునేసరికి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 6 o'clockకి బయలుదేరాము. ఇంకా మేము అరుణాచలం చేరుకునేసరికి దరిదాపున 9, 10 అలా అయిందనమాట. మేము మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకున్నాము. అందుకే మాకైతే అంత టైం పట్టిందనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం ఒకసారి, లంచ్ కోసం ఒకసారి, అలాగే స్నాక్స్ కోసం ఒకసారి. ఒక్క దగ్గర అయితే మాకైతే కారు ట్రబుల్ ఇచ్చిందనమాట. అక్కడ కూడా 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. చూసారా అసలు నేచర్ అయితే ఎంత బాగుంది. ఈ వ్యూ వచ్చేసి శ్రీకాళహస్తి దగ్గరలో అనమాట. ఇలా శ్రీకాళహస్తి కొండ కూడా కనిపిస్తుంది అనమాట స్వామివారిది అయితే. ఇదిగోండి ఇదే శ్రీకాళహస్తి కొండ అనమాట. ఇంకా మా అరుణాచలం ట్రిప్ గురించి చెప్పాలంటే మాకైతే సడన్ ప్లానింగ్ ఏనండి. ముందు నుంచే ప్లానింగ్ అయితే ఏం లేదు. యాక్చువల్లీ మేమైతే బతుకమ్మకి దసరాకి అయితే బతుకమ్మకి అమ్మ వాళ్ళ ఇంటికి, దసరాకి అత్తయ్య వాళ్ళ ఇంటికి అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడైనా కూడా. ఈసారి కూడా అలానే అనుకున్నాను. బట్ మా తమ్ముడు అయితే ఇంకెప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట అరుణాచలం వెళ్దామని. వాళ్ళు ఏదో మొక్కుకున్నారంట.
సర్లే ఇంకా ఇంతకుముందు ఒకసారి కూడా మా వల్లనే వాళ్ళకైతే క్యాన్సిల్ అయిపోయింది. మేము అప్పుడు మాకు వీలు కావట్లేదు అని అంటే వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ఈసారి కూడా క్యాన్సిల్ చేస్తా అని అన్నాడు. మళ్ళీ అందులో ఒకటి వాళ్ళు లీవ్స్ కూడా పెట్టుకున్నారనమాట. ఎందుకులే వాళ్ళ ట్రిప్ ని మేము క్యాన్సిల్ చేసినట్టు అవుతుంది అన్నట్టుగా మా హస్బెండ్ అయితే రాలేదు, నన్ను అయితే వెళ్ళమన్నారనమాట పిల్లల్ని తీసుకొని. మా నాన్న ఆర్టీసీ కండక్టర్. ఇంకా ఫెస్టివల్ సీజన్ అవ్వడం వల్ల మా నాన్నకు కూడా లీవ్ ఇవ్వలేదు, అందుకని మా నాన్న కూడా రాలేదు. మా తమ్ముడు, మా మర్దలు, అలాగే మా మర్దలు వాళ్ళ కజిన్, అమ్మమ్మ, అమ్మ, నేను, పిల్లలు వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మేము తిరుపతి చేరుకున్నాం అనమాట. తిరుపతికి ముందు అయితే విష్ణు భవన్ అని ఒక టిఫిన్ సెంటర్ అయితే ఉందండి. అక్కడ స్నాక్స్ కోసం అని ఆగాము, అలాగే టీలు కూడా తాగుదామని ఆగామన్నమాట. మేము ఇక్కడికి చేరుకునేసరికి ఇంకా 5:30 to 6 మధ్యలో అయిందనమాట. అయితే చాలాసేపు రెస్ట్ తీసుకున్నాము, 1/2 hour to 40 minutes కనుక రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకా మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కూడా కొద్దిగా కాళ్ళు ఫ్రీగా ఉంటాయి అనేసి ఇక్కడైతే ఆగామన్నమాట చాలాసేపు. ఇన్ని అవర్స్ కదలకుండా కూర్చోవడం అంటే చాలా కష్టం కదా, అందుకని ఇక్కడైతే చాలాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. నేనైతే తిరుపతి వరకే వెళ్ళాను, అది కూడా నా మ్యారేజ్ అయిన తర్వాత మా బాబుకి గుండు చేయించడానికి అనేసి వెళ్ళామన్నమాట తిరుపతికి. అయితే మా మామయ్య గారి మొక్కు తర్వాత వచ్చేసి ఇంకా మా పాపకు గుండు చేయించడానికి వెళ్ళాము. 2 టైమ్సే వెళ్ళాను అనమాట నేనైతే తిరుపతికి. తిరుపతి వరకే వెళ్ళాను. తిరుపతి దాటిన తర్వాత అయితే నాకు అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. శేషాచలం కొండలు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో, భలే ఉంది అసలు. రోడ్ ట్రిప్ అయితే నాకు బాగా నచ్చిందండి. మా ప్లానింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఇంకా దారిలోనే వెల్లూరు వస్తుందన్నమాట. వెల్లూరు లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, శ్రీపురం, అమ్మవారిని దర్శించుకోవాలనేది మా ప్లానింగ్ అనమాట. అయితే అక్కడికి చేరుకోవాలి అని అంటే 8 లోపే చేరుకోవాలి టెంపుల్ దగ్గరికి. 8 తర్వాత అయితే అస్సలు అలో చేయరండి. అసలు వెల్లూరులో అయితే ఎంత ట్రాఫిక్ ఉందో, టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ ఉందన్నమాట. మాకైతే ఇంకా ట్రాఫిక్ జామ్ అయింది. ఓన్లీ 10 minutes లేట్గా వెళ్ళాము. 8:10కి వెళ్ళామన్నమాట. మేము అక్కడికి చేరుకునేసరికి 8:10 అయింది. 10 minutes లేట్ అయినా కూడా మమ్మల్ని అయితే లోపలికైతే అలో చేయలేదు. అసలు ఎంత డిసప్పాయింటింగ్ గా అనిపించిందో. అంత దూరం వెళ్ళి అమ్మవారు ఇంకా నైట్ టైంలో దర్శనం చేసుకుందామని అనుకున్నాము. అమ్మవారి దర్శనం చాలా బాగుంటుందంట నైట్ టైంలో. మేమైతే ఇక్కడ వెల్లూరులో అమ్మవారి దర్శనాన్ని అయితే మిస్ అయిపోయామండి. ఇది మొత్తం కూడా ఇంకా అమ్మవారి టెంపుల్ కి ఎదురుగా ఆలయ ప్రాంగణం అనమాట. భలే ఉంది అసలు. లోపలైతే మొత్తం గోల్డ్ తో కన్స్ట్రక్షన్ చేశారంట. చాలా బాగుంటుందట నైట్ టైంలో దర్శనం చేసుకుంటే. టెంపుల్ కి ఎదురుగా అయితే ఇలా ఉందండి. ఓన్లీ 10 minutes లేట్ అయింది కదా, కొద్దిగా అలో చేయండి అని మేమైతే చాలా రిక్వెస్ట్ చేసాం అక్కడ సెక్యూరిటీని. కానీ వాళ్ళైతే అసలు ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇంకా అమ్మవారి టెంపుల్ కి ఎదురుగా వచ్చేసి ఇదిగోండి ఇలా అయితే షాపింగ్ ఉందన్నమాట. బీట్స్, చైన్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో అసలు. మేము ఇంకా ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదు. మా పాప అయితే బొమ్మ కొనుక్కుంది అంతే. వెల్లూరుకి ఎవరైనా వెళ్ళాలి అనుకునేవారైతే బిఫోర్ 8 o'clock వెళ్ళండి. 8 తర్వాత అయితే అస్సలు అలో చేయట్లేదు. చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి వినాయకుడి టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కి ఎదురుగానే వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఇంకా మేము అక్కడ ఒక 1/2 hour ఉన్నాము, ఫొటోస్, వీడియోస్ అలా క్యాప్చర్ చేసేసుకొని. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేస్తారంట. అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. అప్పుడు కూడా నైట్ వ్యూ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అని చెప్పారు. అక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉంటాయంట. బట్ మేమైతే అరుణాచలం ఎర్లీ మార్నింగే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం అనమాట. ఇంకా లేట్ అయిపోతే ఎండ వస్తే గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం అయిపోద్దంట. అందుకని ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయాం అనమాట. ఇంకా మేము వెల్లూరు దాటిన తర్వాత అయితే ఒక దగ్గర ఆపేసి డిన్నర్ చేసామన్నమాట. ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ, ఫుడ్ అంతా కూడా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నా అరుణాచలం యాత్ర అనుభవాలు అయితే షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బై బాయ్.